హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లో భాగంగా మేజర్ సోషల్ రిఫార్మ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఆత్మీయ సభ రాజారాం మోహన్ రాయ్ గారు 1825లో దీన్ని 1815లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కోల్కతాలో. అదేవిధంగా బ్రహ్మ సమాజ్ అంటారు రాజారాం మోహన్ రాయ్ గారు. 1828లో బ్రహ్మసభ, దాన్ని తర్వాత కాలంలో బ్రహ్మ సమాజ్గా ఏర్పడింది 1830లో కోల్కతాలో. అదేవిధంగా ధర్మసభ రాధాకాంత్ దేవ్ 1829 కోల్కతా. తత్వభోజిని పత్రిక, దీన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని తత్వబోధిని పత్రిక అనేది 1839లో కోల్కతాలో. అదేవిధంగా పరమహన్స్ మంద్లీ, దుర్గారాం మెహతా, దడోబా పాండురంగ 1849లో. భారతీయ బ్రహ్మసభ, ఈ భారతీయ బ్రహ్మసభను కేశవ్ చంద్రసేన్ గారు స్థాపించడం జరిగింది 1866లో కోల్కతాలో. అదేవిధంగా ప్రార్థనా సభను ఆత్మారాం పాండురంగ గారు స్థాపించారు 1867లో. అదేవిధంగా ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి గారు 1875లో. అదేవిధంగా థియోసోఫికల్ సొసైటీ, దీన్ని హెచ్పి భావట్స్కీ అలాగే హెన్రీ ఆల్కాట్ 1875లో. ఈ రెండు కూడా దయారాం సహాని ఆర్య సమాజాన్ని, థియోసాఫికల్ సొసైటీని హెచ్పి భావట్స్కీ అండ్ హెన్రీ ఆల్కాట్ అనేవాళ్ళు 1875లో స్థాపించారు. ఎక్కడ అంటే వీటిని మొదటిది బాంబేలో, తర్వాత న్యూయార్క్లో. నెక్స్ట్ సదరన్ బ్రహ్మ సమాజ్ శివనాథ్ శాస్త్రి 1878 కోల్కతా. అదేవిధంగా ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, ఇది ఎంజి రనడే 1887 బొంబాయిలో. రామకృష్ణ మిషన్, దీన్ని వివేకానంద గారు స్థాపించారు 1897లో బేలూరులో. అదేవిధంగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ జీకే గోఖలే అంటే గోపాలకృష్ణ గోఖలే